మెదక్ లోక్సభ నియోజకవర్గంలో రఘునందన్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే తను మాట్లాడగలిగే శక్తి ఉన్న నాయకుడు, మంచి గడుసున్న నాయకుడు. మాకు మా ఉమ్మడి మెదక్ జిల్లా డెవలప్ కావాలంటే సరైన నాయకుడు కావాలని మేము ఆల్రెడీ ప్రజలంతా కోరుకుంటున్నాం. కాబట్టి బీజేపీ రఘునందన్ రావు గారికి ఓటేస్తామని మేము తెలుస్తున్నాం. ఇంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గారు పనిచేశారు. సో ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎంపీగా గెలుస్తారనుకుంటున్నారు. గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఒక ఓటమే ఈసారి గెలుపుకున్న అవుతుందని మేము భావిస్తున్నాం. సో మరి దుబ్బాకలో ప్రజలు ఏమంటున్నారు సార్? అసలు ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు ఇంతకుముందు చేశారా ఎమ్మెల్యేగా గెలిచాక? చేసిండు, చాలా వరకు చేసిండు. కానీ అప్పటి ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆయన 2 సంవత్సరాల సమయంలో పని చేయనీయలేదు సరిగా. ఇప్పుడు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చి మంచి పనులు మీద కాన్సెన్ట్రేట్ చేయించుకోవాలని మేము ఇక్కడ యువతకి ఎలాంటిది ఏమైనా శిక్షణ తరగతులు కూడా ఇచ్చారని విన్నాం, నిజమేనా? అవును, ఇచ్చాడు. ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఇంకా వేరే వగేరా ఏమైనా చదువుకున్న వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి ఆయనకు మంచి పేరుంది కాబట్టి కంపల్సరీ అందరినీ గెలిపించుకోవడం. ఇక్కడ ప్రజలకు ఎప్పుడు చేరువనే ఉంటారా సార్, లేకపోతే హైదరాబాద్లోనే ఉంటారా? ఉంటారు, అందుబాటులోనే ఉంటారు. ఇక్కడికి వస్తూ ఉంటారు. వస్తుంటారు. ఆయన సొంత ఇల్లు కూడా ఇక్కడ ఉంది. ప్రజలందరినీ కలుస్తారు. సో అంటే నెక్స్ట్ ఇప్పుడు బీజేపీకే ఓటేస్తా అంటారు. కంపల్సరీ బీజేపీ అంతా కోరుకుంటుంది అదే కదా, బీజేపీ రావాలి, మనకు మంచి పని చేసే లీడర్ కావాలని.